ఈరోజు వీకెండ్ కదా, నేను నా ఫ్రెండ్స్ అరబిక్ రెస్టారెంట్కి వచ్చేసామండి. అంబియన్స్ అయితే చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి అబు ఇస్సాం అని ఇక్కడ ఫేమస్ అయిన ఫలాఫిల్, అలాగే బక్లావా, ఇంకా వేరే అదర్ రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేయడానికి వచ్చేసాము. ఫలాఫిల్ అనేది కంప్లీట్లీ వెజ్ అండి, చనాతో చేస్తారు, చాలా హెల్దీ. అలాగే వేరే రెసిపీస్ కూడా ట్రై చేయడానికి వచ్చేసామండి. ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ వెజిటేరియన్ ఫ్రెండ్లీ అండ్ నాన్ వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అలాగే మేము మ్యాంగో స్మూతీ, అరబిక్ కాఫీ ఆర్డర్ చేసాము. టేస్ట్ బాగానే ఉంది. ఇండియన్ రెస్టారెంట్స్లో మ్యాంగో స్మూతీస్ అక్కడే బాగుంటాయి, ఇక్కడ నాకు నచ్చలేదు. ఇక బక్లావా అంటూ ఉంటారు కదా అని బక్లావా ఎలా ప్రిపేర్ చేస్తారనేది మన అందరికీ తెలిసిందే. పిస్తాషియో అండ్ వాల్నట్స్ పౌడర్ ఉంటుంది లోపల, బయట క్రిస్పీగా ఉంటుంది. నాకు టేస్ట్ అయితే నచ్చింది, కానీ మరీ నచ్చలేదు, ఎక్కువ స్వీట్గా అనిపించింది. సో 6 out of 10. నేను యాక్చువల్లీ బస్బూజా ఆర్డర్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా కొత్త కొత్త పేర్లన్నీ వింటున్నా. బస్బూజా అంటే ఏం లేదండి, రవ్వ లడ్డు టేస్ట్ వస్తుంది అంతే. తర్వాత వచ్చేసి ఫలాఫిల్ ప్లేట్ చెప్పాం. ఇది వచ్చేసి పిత్తా బ్రెడ్ అంటారు. సో ఇందులో ఏం చేస్తారంటే ఫలాఫిల్ని కొంచెం పెట్టి అందులో చనా పేస్ట్ ఇస్తారు, అది కూడా వేసుకొని తింటారనమాట. నాకు అంత నచ్చలేదు. ఐ వుడ్ రేట్ ఇట్ 5 out of 10. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే ఈ రెస్టారెంట్ని ప్రిఫర్ చేయొచ్చు. లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంతేనండి, ఇది వెజిటేరియన్ ఫ్రెండ్లీ కూడా. సో వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి, మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై బై.